అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామ పంచాయతీ సిబ్బంది అవినీతికి అడ్డాగా మారారని సిపిఐ రెడ్డిపల్లి అప్పలరాజు విమర్శించారు. గ్రామంలో రహదారులు మరియు డ్రైనేజీలు మరమ్మతులు చేయడంలో చోడవరం గ్రామ పంచాయతీ విఫలమైందని ఆయన తెలిపారు. పంచాయతీకి వచ్చిన ఈ 50 లక్షల నిధులు ఏమయ్యాయని, ఎవరి జేబులోకి వెళ్లాయని అప్పలరాజు ప్రశ్నించారు. చోడవరం పంచాయతీ నిధులు దుర్వినియోగం అవుతున్నా పంచాయతీ పాలకవర్గం, ప్రతిపక్ష నేతలు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆయన తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలలు బట్టి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కష్టపడేది పారిశుద్ధ్య కార్మికులు, వసూలు చేసుకునేది పంచాయతీ సిబ్బందా అని సిపిఐ రెడ్డిపల్లి అప్పలరాజు మండిపడ్డారు. చోడవరం గ్రామ పంచాయతీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రెడ్డి అప్పలరాజు డిమాండ్ చేశారు. పరిపాలన వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయి ఉంది. ఎందుకంటే మరి ఏదైతే గతంలో ఉన్న పంచాయతీ కార్యదర్శి గారు అప్పట్లో ఉన్న సుమారుగా 50 లక్షల రూపాయల వరకు మరి సహాయం జరిగిందని చెప్పేసి ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దీన్ని ప్రత్యేకంగా పత్రికా రూపంలో వెల్లడించిన అప్పుడున్న పార్టీ ఏదైతే అధికారుల్ని మరి బదిలీ చేసి మరి ఈ రోజుకి దాన్ని మాఫీ చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు పంచాయతీ నిధులు లేక కనీసం పంచాయతీలో ఉన్న కాలువలు కానీ రోడ్లు కానీ బాగు చేసే పరిస్థితి, ఈరోజు పారిశుద్ధ్యం పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు కనీసం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడికి జీతాలు లేని పరిస్థితులు ఈరోజు పంచాయతీ కార్యాలయం ఉన్నారంటే ఇది ఎంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. చోడవరం పంచాయతీలో ఉన్న పన్నుల రూపంలో వచ్చిన డబ్బుల్ని వసూలు చేసి అధికారుల జేబుల్లో నింపుకొని ఈరోజు పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి ఏర్పడింది. దీన్ని మన గతంలోనే మనం చెప్పినా సరే అధికారులు తూతూ మంత్రంగానే మరి చేసి మరి ఏదైతే బీకాక్టర్లో లక్షల్లో సేవ చేస్తారని చెప్పేసి ఏదైతే గ్రౌండ్ ట్యాక్స్ రూపంలో లక్షల రూపాయలు మరి చేతులు మారాయని మరి గతంలో ఉన్న పంచాయతీ కార్యదర్శి నారాయణరావు పైన ఆ పైన ఉన్న బీకాక్టర్ పైన కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. అయినా సరే ఏది కూడా అలా చర్యలు జరగలేదు. ఇలా చోడవరం పరిస్థితి చేస్తే పూర్తిగా కాలాలు రోడ్లు పడిపోయి కనీసం నిరుద్యోగాలు తీసే పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే మెయిన్ రోడ్లోనే మరి మీరు కాలంలో ప్రయాణించకుండా మరి రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉంటే మరి అధికారులు నిద్రమత్తులో ఉన్నారని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు ఏదైతే పంచాయతీలో సొమ్ముని బయటకు తీసి చోడవరం పంచాయతీ అభివృద్ధికి ఉపయోగపడే పద్ధతిలోనే చర్యలు చేపట్టాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో చోడవరం పంచాయతీలో ఉన్న ప్రజలందరూ కలిపి చోడవరం పంచాయతీ పైన ఎదురుదాడి చేసి ఏదైతే అధికారుల పైన సిపిసిఐని దాడి చేసి ఎంక్వైరీ చేసి అధికారులంతా అరెస్ట్ చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.